ఓకే. మెయిన్ ఇటు సైడ్ వచ్చారంటే నెగ్లెక్ట్ చేయకూడదు. అస్సలు నెగ్లెక్ట్ చేయదు. ఇప్పుడు కొద్దిమంది ఏంటంటే మనిషి చూడడానికి చక్కగా బాగుంటాడు. కానీ ఒక్కసారి అట్లా షర్ట్ తీసేసి జిమ్‌కెళ్ళి అట్లా చేసేటప్పుడు ఇక్కడ చూస్తే మొత్తం బాడీ నిండా చిన్న ఈ చిన్న చిన్న గడ్డలు. చిన్న గడ్డలు కనపడతా ఉంటాయి. బాడీ ఎట్లయితే కండరం పెరుగుతా ఉంటదో అక్కడ గడ్డ కూడా ఇట్లా గడ్డలు. ఉబ్బుతా ఉంటది. అదేంటి సార్? సో ఇప్పుడు నెక్ వర్క్ వచ్చిన తర్వాత బాడీ మొత్తం చూసుకుంటే కనుక బాడీలో అక్కడక్కడ చిన్న చిన్నగా కణుతుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఆ కణుతులు ముట్టుకుంటే స్లిప్ అయిపోతూ ఉంటాయి. పెయిన్ ఉండదు. వాళ్ళకి పెయిన్ లేదు కాబట్టి వదిలేస్తారు. బట్ అవే కణుతులు పెద్దగా అయినాయి అనుకోండి, చూడడానికి ఇబ్బంది ఉందని చెప్పి సర్జరీకి వస్తుంటారు. ఓకే. ఇందులో 2-3 రకాల గడ్డలు ఉంటాయి. అట్లాంటి గడ్డలు మెయిన్గా కామన్గా ఉండే గడ్డ ఏంటంటే లైపోమా అంటాం. లైపోమా అంటే ఏంటి అంటే అవి కొవ్వు గడ్డలే, కొవ్వే అట్లా పెరుగుతుంటుంది. సో ఇది కొంచెం జెనెటికల్గా ఉంటుంది. ఒక 50% జెనెటికల్గానే ఉంటుంది. ఓకే. వాటిని యూజువల్గా మనము తీయాల్సిన అవసరం ఉండదు. ఎవరికైనా కాస్మెటిక్ పర్పస్ కావాలంటే తీస్తుంటాం. బట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ లైపోమాలు ఏవైతే కొవ్వు గడ్డలు ఉన్నాయో ఆ కొవ్వు గడ్డలు ఒకవేళ సైజు పెరగడము, పెయిన్ అనిపించడము ఇట్లాంటివి ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా మనము అలర్ట్ కావాలి. ఎందుకంటే కొన్ని రకాల క్యాన్సర్స్ ఈ లైపోమాలు కూడా క్యాన్సర్స్గా మారే అవకాశం ఉంటాయి. దాన్ని లైపోసార్కోమాస్ అంటుంటాం. ఓకే. ఓకే. ఇంకో రకమైన గడ్డలు ఏంటంటే న్యూరోఫైబ్రోమాస్ అంటారు. ఇది ఇంపార్టెంట్. న్యూరోఫైబ్రోమాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీలో 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒకవేళ పేరెంట్స్కి ఉంది అంటే పిల్లలకి 50% వచ్చే అవకాశాలు ఉంటాయి. జెనెటికల్గా వచ్చే ఉంటాయి. ఈ లైపోమాలు ఏమో పెద్ద పెద్దగా ఉంటాయి. ఈ న్యూరో లైపోమాలు లేకపోతే న్యూరోఫైబ్రోమాలు చిన్న చిన్నగా ఉంటాయి కానీ మల్టిపుల్గా ఉంటాయి. మొత్తం ఫేస్ బాడీ అంతా ఉంటాయి. వాటిని తీయడానికి రాదు. దానికి పెద్దగా ట్రీట్మెంట్ అనేది ఏం ఆప్షన్ ఉండదు. ఇంకా కొన్ని రకాల గడ్డలు ఏంటి అంటే మోస్ట్ కామన్గా వచ్చే గడ్డలు. ఎందుకంటే మోస్ట్ కామన్గా వచ్చే గడ్డలు చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కువ నేప్ ఆఫ్ ది నెక్ అంటే ఈ నెక్ దగ్గర వీపులో ఉంటుంటాయి. వాటిని మనం సెబేషియస్ సిస్ట్ అంటుంటాం. ఈ సెబేషియస్ సిస్ట్ అంటే ఏంటి అంటే మనకు చర్మం కింద కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. అదే మనకు ఆయిల్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ ఆయిల్ వల్లనే మనకు స్కిన్ అనేది స్మూత్గా ఆయిలీ ఉంటుంది, పొడి బారకుండా ఉంటుంది. మనం ఏం చేస్తాము, వెనకాల వీపు రుద్దుకోవడానికి రాదు. ఈ బాడీ అయితే రుద్దుకుంటాం, వెనకాల వీపు కానీ నడుము కానీ రుద్దుకోనికి రాదు, అందదు చెయ్యి. సో అట్లాంటి ఏరియాలో మనం రుద్దుకోకపోతే ఏమైందంటే ఆ మైల కానీ చెడు కానీ లేకుంటే చెమట కానీ ఆ గ్లాండ్స్ని బ్లాక్ చేయడం వల్ల ఆ గ్లాండ్స్ నుంచి రావాల్సిన ఆయిల్ రాక లోపలనే ఉండిపోయి ఒక ఉబ్బినట్టుగా ఉంటుంది. అవేం నొప్పి ఉండదు, చాలా రేర్గా యాబ్సెస్. ఇవి డేంజర్ కాదు. వీటిని సెబేషియస్ సిస్ట్ అంటాం. ఇవి జస్ట్ మనం చిన్న ఇన్సిషన్ అది తీసేస్తే సరిపోతుంది. ఒకవేళ దాన్ని తీయించుకోవాలంటే చిన్న కోత పెట్టేసి తీసేస్తాం. పెద్దగా స్కార్ కూడా ఫామ్ కాదు.